అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. లాస్ట్ వీక్ మీకు ఈ ఎల్డీసీ ఎగ్జామ్ ఫ్రమ్ ఎంటీఎస్ అనే దాని గురించి పర్టికులర్లీ తెలంగాణ సర్కిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. 2-3 వీడియోలు కూడా చేసి పెట్టాను. అన్ని డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది. దాంట్లో మాత్రం ఎంటీఎస్లో 2 years సర్వీస్ కంపల్సరీగా ఉండాలండి యాజ్ ఆన్ 1/1/2025. ఎవరైనా బిల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళు మీరు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 26/9/2025 అండి. ఈ మంత్ 26వ తారీఖు లోపల మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్ 25th October 2025 అండి. అయితే దీనికి సంబంధించి నేను మీకు చెప్పాను, ఏదైతే టైప్ టెస్ట్ ఉందో ఆ టైప్ టెస్ట్ గురించి మీరు ఇప్పటి నుంచే ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేస్తారో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేయాలండి. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ లాస్ట్ టైం ఉన్నటువంటి దాంట్లో నన్ క్వాలిఫైడ్ అండి. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగినప్పుడు క్వాలిఫై కాలేదు కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలండి. దోస్ హూ ఆర్ విల్లింగ్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్, ప్లీజ్ ట్రై టు స్టార్ట్ టైపింగ్ ప్రాక్టీస్ ఆన్ కంప్యూటర్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అండి. అది ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి మనకు ప్రెసెస్ రైటింగ్ గురించి కానీ మీకు ఎస్ఎస్ గురించి కానీ అంతా కూడా మనకు ఇంటర్మీడియట్ సిలబస్లో దొరుకుతుందండి. మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సిలబస్లో దొరుకుతుంది. అయితే దీనికి సంబంధించి మనం మళ్ళీ పిఏఎస్ఏ రాయొచ్చా అంటే ఉండదండి. అది అకౌంట్స్ ఆఫీస్లో ఉన్నటువంటి డిఏపి ఆఫీస్లో ఉన్నటువంటి వేకెన్సీస్లో ఎల్డీసీ దీనికి మనకు తెలంగాణ సర్కిల్లో ఇచ్చింది 2 vacancies యూఆర్ కోటా కింద ఉన్నాయండి. అయితే మళ్ళీ పిఏఎస్ఏకి రాయడానికి ఉండదని, కానీ అక్కడే ప్రమోషనల్ ఛాన్సెస్ మనకు జేఏఓ కూడా ఛాన్స్ ఉంటుందండి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అని అలా ఉంటుంది. ప్రమోషనల్ ఛాన్సెస్ అక్కడ కూడా ఉంటాయండి. బట్ దెర్ విల్ బి నో ఛాన్స్ టు అపియర్ ఫర్ పిఏఎస్ఏ ఎగ్జామ్ అండి. దట్ ఈస్ క్లారిఫైడ్. చాలామందిని అడిగాను, అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే అక్కడే ఇప్పుడు డిఏపి ఆఫీస్లోనే పనిచేస్తూ మనకు ఫర్దర్ ప్రమోషన్స్ పొందుతూ అక్కడే ఉండవచ్చు. ఎవ్రీ డిఏపి ఆఫీస్ విల్ బీ ఇన్ ద సర్కిల్ హెడ్ క్వార్టర్స్. మీ అందరికీ తెలిసిన విషయమే, సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి చోట కూడా మనకు డిఏపి ఆఫీస్ ఉంటుందండి. అంటే ఇప్పుడు సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో ఉండే మనకంటే హైదరాబాద్లో ఉంది, ఇంకా అక్కడ సెటిల్ కావచ్చు, మనం ఫర్దర్ మన సర్వీస్ అంతా అక్కడే ఇవ్వవచ్చు, వీ కెన్ గెట్ ప్రమోషన్ లైక్ దట్. అట్లాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ పోస్టల్ సైడ్ రావడానికి వీల్లేదు అనేటటువంటిది కూడా కన్ఫర్మ్ చేసుకుని దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు అప్లై అండి. దట్ ఈస్ లెఫ్ట్ యూ. బలవంతంగా ఏం లేదండి. మీరు విల్లింగ్ అయితేనే ఎంటీఎస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు 2 years సర్వీస్ అయినటువంటి వాళ్ళు యాజ్ ఆన్ 1/1/2025 దే కెన్ అప్లై అండి. దే విల్ బి గివెన్ ది ప్రమోషన్. ఇఫ్ దే గట్ సెలెక్షన్ దే విల్ బి కాల్డ్ యాజ్ ఎల్డీసీ అనేటటువంటి పోస్ట్ డిఏపి ఆఫీస్లో ఉన్నదానికి ఇది ఉంటుందండి. మీరు ఎవరైతే విల్లింగ్ ఉన్నారో మీరు 26/9 లోపల అప్లై చేయండి. ఈ తర్వాత మీకు క్వశ్చన్ పేపర్స్ వాటి గురించి నేను కూడా ట్రై చేస్తున్నాను. మీకు మోడల్ పేపర్స్ కూడా పెట్టిస్తాను నెక్స్ట్ వీక్ లోపల. దాన్ని తర్వాత క్లాస్ లాగా ఎలా కండక్ట్ చేయాలి, దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా నేను మళ్ళీ మీకు ఫర్దర్ నెక్స్ట్ 1 or 2 daysలో వీడియో ద్వారా మీకు అన్ని తెలియజేస్తానండి. ఈ తర్వాత దాంట్లో మీరు జనరల్గా గ్రామర్ పాయింట్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ అనేటటువంటిది జనరల్ ఇష్యూస్లో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వెర్బ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా మనకు బిలో 10th standard లోపలనే ఉంటాయండి. కాబట్టి వాటిని కూడా మీరు జనరల్గా 10th class ఇంగ్లీష్ బుక్ కానీ లేకపోతే గ్రామర్ అనేటటువంటి పాయింట్లో మనకు సపరేట్గా బుక్ స్టాల్లో దొరికేటటువంటి పని ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. ఫర్దర్ ఐ విల్ డైరెక్ట్ అబౌట్ దట్ ప్రెసెస్ రైటింగ్ అనేటటువంటి దాని గురించి అయితే నేను మళ్ళీ మీకు స్పెషల్గా వీడియో చేసి పెడతానండి. విల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అయితే 26th is the last date. ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్ 25th October అండి. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నన్ను పదే అడుగుతున్నారు మళ్ళీ ఒకసారి వీడియో చేసి చెప్పండి అని, అందుకోసం వీడియో చేశానండి. మీకు తెలిసిన వాళ్లకు అందరికీ కూడా ఫ్రెండ్స్కి అందరికీ దీన్ని సర్క్యులేట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇవన్నీ కూడా మన ఛానల్ ఉన్నటువంటిదే. అన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కు, ప్రమోషన్స్కు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు మీకు డిపార్ట్మెంట్లో జరుగుతున్న చోటు చేసుకుంటున్నటువంటి అన్ని వివరాలు అందించడానికి ఉన్నటువంటిదేనండి. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ.